మహబూబ్ నగర్ జిల్లాలో నామినేషన్ పత్రాలు కరువయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతో నామినేషన్ పత్రాలు అందుబాటులో లేక ధర్మాపూర్ క్లస్టర్ వెలవెలబోయింది. రూరల్ మండలంలో 4 గ్రామాలకు ధర్మాపూర్ క్లస్టర్ నామినేషన్ సెంటర్గా ఉంది. అయితే ఉదయం నుంచి నామినేషన్ పత్రాల కోసం అభ్యర్థులు పడిగాపులు కాస్తున్నారు. 10:30కు ప్రారంభం కావాల్సిన నామినేషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో అభ్యర్థులు మండిపడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో నామినేషన్ పత్రాలు కరువయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతో నామినేషన్ పత్రాలు అందుబాటులో లేక ధర్మాపూర్ క్లస్టర్ వెలవెలపోయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందజేస్తారు. నరేష్. కుమార్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే నామినేషన్ పత్రాలను అందుబాటులో ఉంచడంలో అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు నామినేషన్ పత్రాలు అందుబాటులో పెట్టకపోవడంతో అక్కడికి వచ్చినటువంటి అభ్యర్థులంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మహబూబ్ నగర్ రూరల్ మండలం ధర్మాపూర్ క్లస్టర్ ని ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీలో రిటర్నింగ్ స్థాయి అధికారి అక్కడ నామినేషన్లను స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి 4 గ్రామాలు అక్కడ సర్పంచ్ అభ్యర్థులంతా కూడా అక్కడ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉదయం 10:30కు ప్రారంభం కావాల్సినటువంటి నామినేషన్ల ప్రక్రియ కొంత ఆలస్యమైంది. అధికారులు నామినేషన్ పత్రాలను అందించడంలో విఫలమయ్యారు. దాదాపుగా 1.5 పాటు నామినేషన్ పత్రాల కోసం అభ్యర్థులు ఎదురు చూడాల్సి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు నామినేషన్ పత్రాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచకపోవడంతో నామినేషన్ల ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ముందుగానే అక్కడికి చేరుకొని సర్పంచ్ అభ్యర్థులకు కావలసినటువంటి పత్రాలు కావచ్చు, వారు ఏమేం పత్రాలను జోడించాల్సి ఉంటుందనే అంశం మీద అధికారులు అభ్యర్థులకు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అధికారులే అక్కడికి ఆలస్యంగా చేరుకోవడంతో నామినేషన్ పత్రాలు అందుబాటులో లేకపోవడంతో నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ అభ్యర్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కుమార్. రైట్, థ్యాంక్ యూ నరేష్.